హాయ్ గైస్ వి ఆర్ గోయింగ్ టు మాల్. దాంట్లో ఫస్ట్ మేము ఆడుకుంటాం, దాని తర్వాత డోనట్స్ ఏం ఆడుకుంటావు? ఫుల్ ఆఫ్ గేమ్స్ ఆడుకుంటాం, దాని తర్వాత ఫుల్ ఆఫ్ డోనట్స్ తింటాం, దాని తర్వాత ఇంకా కాసేపు ఆడుకుంటాం, దాని తర్వాత ఇంటికి వస్తాం. ఓకే బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫనీ టాక్స్. సో ఈరోజు ఆల్రెడీ ఇంట్రడక్షన్ మా పాప చెప్పేసింది కదా, తను చెప్తానని చాలా ఎగ్జైట్ అయ్యింది నేను వీడియో చేసేటప్పుడు. అందుకే తన చేత చేపించాను. దాన్నే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, మా పాప ఎలా చెప్పిందో. సో ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, మేమైతే మాల్కి వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఉండే మాల్ అంటే శాంతినికేతన్ మాల్, నెక్సెస్ మాల్ అనమాట. సో ఇది మాకు చాలా దగ్గరలో ఉంటుంది. మేము ఎన్నిసార్లు అయినా వెళ్ళేది, మాకు అస్సలు బోర్ కొట్టని ప్లేస్ అంటే అది మాలేనండి. మాకు చాలా ఇష్టము. ఎక్కువ అసలు మీరు చెప్తే నమ్మరు, ఈ బ్లాగ్ నేను తీసిన తర్వాత కూడా నేను 3 టైమ్స్ వెళ్ళాను. బట్ ఆ తర్వాత 2 టైమ్స్ నేను వీడియో షూట్ చేయలేదు. రిపీటెడ్గా వెళ్ళిన ప్లేసెస్ని మళ్ళీ మళ్ళీ షూట్ చేసి మీకు చూపించిన మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకనేసి నేను తర్వాత షూట్ చేయలేదు. మేము ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్గా టైం జోన్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మేము వెళ్ళే ప్లేస్ అంటే మాల్ మొత్తంలో టైం జోన్కి. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తాం కదా, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ ప్రియారిటీ ఫస్ట్ అనమాట. సో అందువల్ల ఫస్ట్ మా టైం జోన్లోకి వెళ్తాము. మీరైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారో చెప్పండి. టైం జోన్కి వెళ్తారా, లేకపోతే ఫుడ్ కోర్ట్కి వెళ్తారా, లేకపోతే షాపింగ్కి వెళ్తారా? కమెంట్ చేయండి నాకు. పిల్లలతో వెళ్తే మనం కూడా చిన్న పిల్లల్లాగా అయిపోతాం కదా. ఎన్ని గేమ్స్ ఆడానో నేను కూడా వాళ్ళతో. మా హస్బెండ్ అంత ఎక్కువ ఆడట్లేండి, తను సైలెంట్గా ఉంటారు. నేను ఫుల్గా వీళ్ళతో పాటు నేను కూడా ఆడుతూ ఉంటాను. అఫ్కోర్స్ గుర్రాలు ఇలాంటివి ఎక్కను, కానీ కింద ఆడే గేమ్స్ అన్నీ ఆడుతుంటాను. అక్కడ బొమ్మలు క్యాచ్ చేయడం ఉంటుంది కదా, ఆ బొమ్మలు అయితే ఎన్ని గెలిచామో ఈసారి ఎప్పుడైనా మీకు వీడియోలో చూపిస్తానులేండి. మేము ఈసారి పిల్లల్ని ఎక్కడికి వెకేషన్స్ కానీ ఎక్కడికి బయటకు తీసుకెళ్ళలేదు. అందుకే ఈసారి మాల్స్కి వాటికి ఎక్కువ వచ్చాము. అంటే ఎండలు చాలా ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా బుకింగ్ అది చేసుకొని ఉండాలి. మెయిన్గా ప్లానింగ్ అది ఉండాలి. సో అంత టైం లేకుండా ఉండింది. వర్క్స్ అని, మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్స్ అని, సో ఫుల్ బిజీగా గడిపేసాం అనమాట. అందుకే పైగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎండలకి భయపడి మేము ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకని ఇలా తిప్పుతున్నాము. మాల్లో ఎంతమంది షాపింగ్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. నేనైతే పెద్దగా అంటే వెళ్తాను, మ్యాక్స్ అలాంటి వాటికి వెళ్తాను, కానీ ఇంకా ఉంటాయి కదా చాలా బ్రాండ్స్ కొత్తవి, అవన్నీ నేనేం వెళ్ళను. ఈవెన్ లైఫ్ స్టైల్లో కూడా నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తూ ఉంటాయి. మీలో ఎంతమంది అలా వెళ్ళి షాప్ చేస్తారో చెప్పండి. మన చిన్నప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి తలుచుకుంటే అసలు ఎంత డిఫరెన్స్ ఇస్తుందో. అప్పట్లో మన పేరెంట్స్కి ఇలా బయటకు వెళ్ళాలంటే భయము, ఆ ఖర్చులకి భయపడి అంతగా వెళ్ళే వాళ్ళు కాదు. కానీ మనం ఇప్పుడు ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నామని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఈ ఎంజాయ్మెంట్ అనేది మనకి కావాలి కదా. ఖర్చు అవుతుంది అనేసి ఇంట్లో కూర్చుంటే ఆ ఎంజాయ్మెంట్, పిల్లలతో మనం స్పెండ్ చేసే టైము, ఇవన్నీ మిస్ అయిపోతాం కదా. పైగా ఇప్పుడు చేంజ్ అవుతున్న కాలంకి తగ్గట్టు మనం ఆటోమేటిక్గా మారుతూ ఉండాలి. అప్పటికే ఇంకా గేమ్స్ ఫుల్గా ఆడేసి బాగా ఆకలిలో ఉన్నాము. టైమ్ 2 అరౌండ్ ఇలా అయిపోయింది. సో ఫుల్ ఆకలేసేస్తుందని ఇంకా బార్బెక్యూ నేషన్కి వచ్చాము. ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువే, కానీ మనకి వెరైటీస్ ఉంటాయి కదా, అందుకనేసి బార్బెక్యూ నేషన్కి వచ్చాము. మేమేమో నాన్ వెజ్, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళేమో వెజ్ అనమాట. సో 2 ఈక్వల్గా తీసుకోవచ్చు కదా, ఏది కావాలంటే అది, అందుకనేసి బార్బెక్యూకి వచ్చాము. కోర్స్ బార్బెక్యూ ట్రై చేయాలంటే చాలా మందికి మీలో కూడా తెలిసి ఉండొచ్చు, ఓన్లీ స్టార్టర్స్ అయితేనే ట్రై చేయగలము. మెయిన్ కోర్స్ అయితే నాకైతే అస్సలు అంతగా నచ్చదు. స్టార్టర్స్ బాగుంటాయి, బట్ దాంట్లో కూడా మనం ఇంకా సాల్ట్ తక్కువ ఉందని, కారం ఎక్కువ అట్లా ఏదైనా ఉంటే వాళ్ళకి చేపించుకోవచ్చు కదా. సో అందువల్ల ఓకే, బార్బెక్యూ నేషన్ బాగుంటుంది, బట్ మెయిన్ కోర్స్ అయితే తినలేములేండి. కానీ అంతవరకు అసలు వెళ్ళలేమనిపిస్తుంది. వాళ్ళు తెచ్చిపెట్టే ఐటమ్స్కి, స్టార్టర్స్కి కడుపు చాలా వరకు ఫుల్ అయిపోతుంది. ఇంకా డెజర్ట్ సెషన్ అనమాట. డెజర్ట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఎంత డైట్ చేయాలనుకున్నా చెయ్యలేనిది అది ఒక డెజర్టే. ఒక్కరోజు 2 రోజులు ఉన్నా కానీ మళ్ళీ ప్రాణం అలా లాగేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఆ గులాబ్ జాములు చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది. ఫుల్గా తిన్నాము. మెయిన్ ఈ బార్బెక్యూలో ఉండే అడ్వాంటేజ్ అదే కదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఎంత కావాలంటే అంత తినచ్చు. సో వీళ్ళు ఇక్కడ ఫుల్ పండగ చేస్తున్నారు. టాపింగ్స్ అని,
కేక్స్ అని ఏవేవో తిన్నారు, క్యాండీస్ అని. సో ఇంకా ఆ రోజు మేము కూడా ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు, ఇంకా తీసుకెళ్ళిందే అందుకే కదా, ఏమైనా కావాలంటే అది తినడానికి. సో ఫుల్గా ఎంజాయ్ చేసి కడుపు నిండా తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళే చిన్న సెలబ్రేషన్స్ ఇచ్చారు. మా పాప బర్త్డే ఏం కాదు, కానీ వాళ్ళు కేక్ ఏదైనా సెలబ్రేట్ చేస్తారా అంటే, ఆ మంత్ మేము వెళ్ళింది ఏప్రిల్. సో ఏప్రిల్లో మా పాప బర్త్డే అయ్యింది. సో బిలేటెడ్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసామన్నమాట. కట్టిన బిల్లుకి వాళ్ళ దగ్గర ఆ మాత్రం కాంప్లిమెంటరీ తీసుకోకపోతే ఎలా? అమ్మాయిలు అంటేనే ఇలా ఉంటాం కదా, ఇంత బిల్లు పే చేసాం కదా, వాడే కాంప్లిమెంటరీగా ఇస్తుంటే ఎందుకు వద్దనుకోవాలి అని చెప్పి నేనే కట్ చేపించాను. పిల్లలకి ఎవరికైనా ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ మొహమాటం అనేది మాత్రం ఉండకూడదు కదా. అస్సలు మా పిల్లలు మొహమాట పడతారు. మా ఫ్రెండ్ అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు మొహమాట పడుతున్నారు. కేక్ కట్ చేయడానికి మొహమాటమే, తినిపించుకోవడానికి మొహమాటమే. అదేంటో ఈ పిల్లలకి సిగ్గొచ్చేస్తుంది ఏమన్నా మాట్లాడితే. ఇది ఆ తర్వాత మళ్ళీ చెప్పాను కదా, ఇంకొక 2-3 టైమ్స్ వెళ్ళామని. సో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాము. అది కూడా ఇక్కడ జస్ట్ ఊరికే చిన్న క్లిప్ తీసానులేండి. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది చూపించడానికి మా పిల్లల అవుట్ఫిట్స్ అవి. సో వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోతారనమాట. మాల్ కంటే చాలు చెప్పామంటే, అసలు యాక్చువల్గా ఆ రోజు స్విమ్మింగ్కి వెళ్ళాల్సింది. స్విమ్మింగ్కి వెళ్దామా మాల్కి వెళ్దామా అని అడిగితే, స్విమ్మింగ్ వద్దు ఏమొద్దు మాల్కే వెళ్దాము అని మాల్కే వెళ్దాము అని పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు ఈ హాలిడేస్లో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళారో నాకు కమెంట్ చేయండి. సో అలాగే ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉంటాయి కదా వెరైటీగా. ఇది వర్చువల్ రియాలిటీ గేమ్స్, మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటా. సో అక్కడ స్వింగ్లో ఊగుతూ ఉంటారు, అక్కడ పైన స్క్రీన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అక్కడ వెళ్తున్నట్టు. కింద ఊగే వాళ్ళకి పైన రియల్గా ఆకాశంలో ఊగుతున్నట్టు ఆ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట, ఆ స్క్రీన్లో వచ్చేదాని ప్రకారము. ఇలా ఎంత బాగుంటాయో. నేను కూడా ఇంతకుముందు ఎక్కాను, ఇప్పుడు బోర్ కొట్టేసిందిలేండి, ఎక్కి ఎక్కి రిపీటెడ్గా చూస్తూ ఉంటాం కదా, అందువల్ల. అంటే ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ కానీ మేము కూడా రిపీటెడ్గా మాల్స్కి అవి వెళ్తున్నాము. అంటే పిల్లలకి కొంచెం బాగా బుద్ధి తెలిసి వాళ్ళు ఆడుకునే ఏజ్ బాగా వచ్చాక ఎక్కువ వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా వెళ్ళాలి అనేసి. సో అందువల్ల అలా మాకు అలవాటైపోయింది. సో ఎప్పుడు బోర్ కొట్టినా ఏమన్నా వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి అని అడిగినా పిల్లోళ్ళు మేము ఇక్కడికే తీసుకొని వస్తాము. అండ్ వేరే ప్లేసెస్ కూడా వెళ్తాం అనుకోండి, బట్ బాగా నచ్చే ప్లేస్ అనమాట. ఇంక ఇక్కడ కలర్ గ్రిడ్ ఆడుతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్, బట్ నేను కూడా ఆడలేదు. పిల్లలు ఆడుతుంటే మధ్యలో దూరి ఏం ఆడతాంలేండి, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఇది. సో అందుకని నేను డ్రాప్ అయ్యాను. వాళ్ళు ఆడుతున్నారు, చూస్తుంటే భలే ఇంట్రెస్ట్గా అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లే చేయాలి. పిల్లలు ఈ గేమ్స్ అవి ఆడాక నేను మ్యాక్స్కి వెళ్ళాలని అనుకున్నాను, అది ప్లాన్ చేసుకున్నాను. బట్ ఇవి ఆడి ఫుడ్ కోర్ట్లో తినడానికే మాకు టైం సరిపోయింది. ఆ తర్వాత నేను వెళ్ళలేదు. మ్యాక్స్లో లెగ్గిన్స్ చాలా బాగుంటాయి, ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. కాస్ట్ ఓకే, 250 అరౌండ్ 300 ఉంటాయి. బయట కూడా అంతే కదా, ఇంకా అంతకన్నా తక్కువలో పెట్టుకుంటే కూడా క్వాలిటీ అంత బాగుండవు. బట్ మ్యాక్స్లో చాలా బాగుంటాయి. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ అక్కడే తీసుకున్నాను. అంతకుముందు లోకల్ షాప్లో తీసుకునేదాన్ని, కానీ మ్యాక్స్లో నాకు బాగా నచ్చాయి. మేము మాల్కి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వెళ్ళే ప్లేస్ అంటే అది ఇదే, డోనట్స్ అనమాట. మ్యాడోవర్ డోనట్స్ చాలా చాలా నచ్చుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సో ఇదండి మాల్లో మేము చేసిన అల్లరి అండ్ మా ఎంజాయ్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.